హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వాట్ అమేజింగ్ లవ్ స్టోరీ. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్ గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను నేను. వద్దు, ఇద్దరం ఇక్కడ ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, అయినా మీరే చెప్పండి, ఎవరైనా జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో? మీకున్న బుద్ధి తనకి లేదండి. ముండి పట్టు పెట్టింది, ఇండియాలోనే ఉద్యోగం చేద్దాం అంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం. విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు. లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నారులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో, అతను ఒక గయ్యాల భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, ఉట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే, ఆ టైప్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతన్ని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మా అన్నయ్యలా పిచ్చోళ్ళు ఉన్నాడు, నా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. అరే అరే, నువ్వు నా బైక్ ఎందుకు ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతారు బే. సైడ్ కొడతావా? అన్న నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు. అరే తప్పండి తప్పండి, వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నారు అన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తా నన్నే బాధనావు? వెళ్ళనాడు. నమస్తే అన్న. ఈడు మావాడు, కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా యశరావాణ్ణి. అన్న వద్దనా అన్న 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 వద్దనా అన్న 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 అన్న. క్రిష్, ఐ ఓకే? నీకు అది సీన్ లేదు కానీ రా, పారిపోదాం. నా వల్ల కాదు క్రిష్.
కొట్టాడే. ఏం కొట్టాడే? ఏం కొట్టాడా? యమ కొట్టుడు. డిష్షుం, 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 డిష్షుం. ఎక్కేశాడే, మనసంతా ఎక్కేశాడు. ఇంకా ఫిక్స్ అయిపోయా, పొద్దున్నే లేస్తా, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్, యూనో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు, కమ్ కమ్ కమ్. అని అదా కూర్చో. పోవాయ్. పోరా. మీతో ఒకటి చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్. ఓకే. 5 4 3 2 1. Actually, I love. చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవటానికి వచ్చిందేమో. మరి ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్, మరి మాట్లాడు. మాట్లాడు. ఓకే ఓకే, అయిందేదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్ లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేషన్ వచ్చింది దగ్గర. చూసారా చూసారా, మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి ఇంతే అండి. పిచ్చిగా ప్రేమించాను కదా, నాకు జరగాల్సి. నో యు ఆర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్క నుంచి కూర్చుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకు వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరు ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, ఏ మంజు, వేస్టే, నువ్వెంత దిగినా అది దొరకదు. ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో. ట్రైన్ లో కానీ, రెస్టారెంట్ లో కానీ, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు. వెళ్ళి ఎండీని రిక్వెస్ట్ చేయి. 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఏమిట్రా ఇవన్నీ ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అని ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి. మీ వదినకి తెలిస్తే. యో ఓ ఏంది రూమ్ లో చేరి మీ ఇద్దరు గోలా? 22 1 4 9 14 1 11 9 3 5 5 16 11 1 12 12 21 22 9 18 1 7 7 15 14 21 5 4 4 1 18 22 9. యో ఏంది మీ అంకెల భాష? నాకు అర్థం కాలేదనుకున్నారా? నువ్వేమన్నావో వదినికి చెప్పొద్దులే. మరి నువ్వేమన్నావో చెప్తే మీద పడి కొరుసుద్ది రాచసి. మరి నేనేమన్నానో అది కొంప మీదకి ఏమైనా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతా. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధుని వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా. నాకు బుద్ధి ఉంది. 1 వీక్ లో డూప్లికేట్స్ తెచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా? డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టచ్చుగా. ఆడపిల్లైతే చాలు, ప్రతివాడు సంఘ సేవకుడే. సార్
వన్ ఛాన్స్. వెళ్ళవమ్మా, అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది. ప్రాబ్లం ఏమైనా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ కి ఇవ్వాలని మా కంపెనీ రూలు. ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా, వెళ్ళు. హలో మీనాక్షి, మీరేగా? ఏమండి ఫైల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ ఉన్నది చూసుకోండి. థ్యాంక్ గాడ్, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండండి, 1 minute వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చూడండి నా సర్టిఫికెట్స్ దొరికాయి సార్. ఏంటమ్మా ఏంటమ్మా? ఓకే, నువ్వు వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసేయమ్మా. అరే నేను ఇస్తున్నానుగా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఐ గాట్ దిస్ జాబ్. ఈ జాబ్ రాకపోతే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఐ ఓ యూ ట్రీట్, స్మాల్ ట్రీట్. యా, చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. హౌ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ, డోంట్ యు సీ? అదేంటండి కాఫీ స్ట్రాతో తాగుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలో ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బురుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంతా డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం. ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు. ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే. కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని అక్కడ? చూడలేదు. హా. మీరెప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో? యా. మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్. లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్, లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేసుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్లలా కూడా వెళ్ళిపోతున్నాడు. శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు.
మీ చున్నీ నా బ్రేస్లెట్ లో ఇరుక్కుపోతే అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి భలేవారండి. నాకు మొహాటం ఎక్కువ అండి. రంగా ఓ ఏంది యో రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా కల్లోకి వచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా. మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 ఒక్కసార్లు తిరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా? తనకు గుడికి రావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు, కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్తా ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. ఓ, నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్తా ఉంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యింది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అౌట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదా? పోవయ్యా. తండ్రి ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? ఆ, పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో, ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఆగు అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నమ్మే చూపిస్తున్నావా? నేను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు అనయ్య, క్షమించన్నయ్య. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి, బ్యాడే జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, వెళ్ళిపోతుందంట. అయ్యో, అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికితే వెళ్ళిపోవటమే. మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి? చినుకులు పడుతున్నట్టు. ఒక్క చుక్కైతే పట్టుకున్నారు, వర్షం పెద్దదైతే? అయినా మమ్మల్ని తడను. మన దగ్గర స్పెషల్ కూడా ఉంది, దగ్గరండి. 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3. గుండె గోదారిలా చిందులేస్తోందిలా, నీలి మేఘాలుగా తెరిపోతోందలా, నేను నే కానుగా ఇంకోలా మారిన నిజమా? I'm in love.
బావగారు ఒకసారి పైకి వచ్చేయాలండి. ఈ కోతులు దొరకనంటే అయిపోతాను. బాయ్. ఏంటే అతని ఫ్రెండా? ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు? రొక్కన నిరసన ఇక్కడే ఉన్నాయండి. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బావుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. జర్దా పాందే. ఏంటి సార్ పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సైజ్ చేస్తున్నావు సార్ దయ వల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి. ఎందురా గొడవ? చూడండి సార్ నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు. తీసుకెళ్ళండి సార్. भाई साहब 1 मिनट. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికిళ్ళు? మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं? बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? భావన గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను గాని ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బాబా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. కొందరు మంచివాళ్ళుగా ఉంటారు, కొందరు మంచివాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం అయితే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డూ యూ ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he is qualified from the Cambridge University. 1 second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీకా పూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మహా మాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. ఏంట్రా ఈరోజు మరీ గుట్టలు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్ గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఆ. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. ఆ. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. ఆ? సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకు ఫోన్ చేయబోయి మీనుకు ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే, నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా వదిన డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. అలాగే. ఏదో మేనేజ్ చెప్పు. ఒరే, మంజు ఆడపిల్ల మగపిల్లాడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా. హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా లేని ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? నాకిక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్.
ఐల్ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. నీ ఎప్ప ఎదురు చేయరా, మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. రే నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు నేను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. రాలేదండి, వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా. రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గడువు కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీసులో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, నేను మళ్ళీ మంజుని చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. Don't you ever touch me! ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేశా. బ్లడీ చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మంత్రిగా తిరిగి వస్తావు అనుకున్నాను, ఎంపీగానే వచ్చావు. పలకవేందిరా? ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముజదికా చల్, ముజదికా చల్. బాబు, ఈ బ్రీఫ్ కేస్ మీద? కాదండి బాబు, ఇదేమన్నా మీద? మాది కాదు. నాది. మీద. ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను.